మానకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించాలని మొదట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున. అలాగే మానకొండూరు మండలంలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించాలనే మాట కూడా చెప్తూ, మరి మానకొండూరు ప్రాపర్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మరి ప్రేమ్ కుమార్ గారి భార్యను అభ్యర్థిత్వము బలపరిచి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. మరి వారు ఇదివరకు వార్డు మెంబర్గా కూడా ఉన్నారు. వాళ్ళ అన్న సర్పంచ్గా పనిచేసిండు, వాళ్ళ వదిన ఎంపీటీసీగా పనిచేసింది. ఈ గ్రామానికి వారు కూడా కొంత సేవ చేసిండ్రు అనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. కాబట్టి గ్రామ అభివృద్ధికి స్థానిక సర్పంచ్గా మరి నేను ఆనాడు పనిచేసిన, నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వారి చేతనైనంత కూడా వారు పనిచేసారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలనే మాట మేము చెప్తా ఉన్నాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి? ఇలా 4 అంశాలు. ఒకటి, ఆ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే ప్రామిస్ చేసిందో, ప్రామిస్లల్లా అత్యంత విలువైనది అవసరం ఉన్నది ప్రజలకు 2 లక్షల రుణమాఫీ రాష్ట్రం అంతా చేసిండు రైతులందరికీ. ఇక 1,00,000 రూపాయలు 50,000 ఉన్న వాళ్ళైతే ఆటోమేటిక్ అయిపోయాడు 2 లక్షల వరకు. అలాగే ఈరోజు పథకం లోపల 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం. మరి అలాగే సిలిండర్కి 500 ఇస్తాను. రైతుకు సన్నబియ్యం వడ్లేసిన వాళ్ళకు 500 రూపాయలు ఇస్తూ ఉన్నాం. అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ 5 లక్షలకి వెళ్ళి 10 లక్షల వరకు పెంచి ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇక విద్యలో చాలా పరంపరమైన మార్పులు చేసే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విద్యా ప్రమాణానికి వస్తే ప్రతి మండలంలో మరి ఇంటగ్రేటెడ్ అనే ఒక పదం వాడి అన్ని కులాలను కలిపి ఒకటే కాడ హాస్టల్ పెట్టి కుల నిర్మూలన జరిగే విధంగా కూడా ఈ కార్యక్రమం రూపొందిస్తూ ఉన్నది ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు సన్న బియ్యంతో పాటు, అంటే సన్న వడ్లు కొనడంతో పాటు ఉచిత బియ్యం కూడా ఇస్తూ ఉన్నారు. అంటే మొన్న ఈ మధ్యలో చీరలు ఇవ్వటం కూడా జరిగింది. అప్పుడు ఏమన్నారు, మహిళల ఓన్లీ గ్రూపులకే ఇస్తారు, అందరికీ ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు దాటిన మహిళకు ఇందిరమ్మ చీరల పేరు కూడా పంపిణీ జరుగుతుంది. అంటే ఈ రకంగా ప్రజలుగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మడుపు పవిత్రను గెలిపించాలనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకు అనే మాట మీకు చెప్పిన, కాంగ్రెస్ ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ప్రభుత్వం కూడా ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. మానకొండూరు యొక్క అభివృద్ధికి, మానకొండూరు గ్రామ అభివృద్ధి, అలాగే మండల అభివృద్ధికి కూడా మరి శాసనసభ్యుడిగా సత్యనారాయణ పనిచేస్తాడు. మరి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ సహాయ సహకారాలు తీసుకుంటాం. ఉమ్మడి జిల్లాల 3 మంత్రులు ఉన్నారు, శ్రీధర్ బాబు గారి సహకారం తీసుకుంటాం. అట్లాగే అడ్లు లక్ష్మణ్ కుమార్ గారి సహకారం కూడా ఈ మండలానికి, ఈ నియోజకవర్గానికి, ఈ గ్రామానికి ప్రత్యేకంగా ఇక్కడ పుట్టిన కాబట్టి నేను ఆ ప్రయత్నం చేసి గ్రామ సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా అన్నమాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మానకొండూరు గ్రామ ఓటర్ మహాశయులందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నా. మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మడుపు పవిత్రను గెలిపించి మరి కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా ఉండాలన్న మాట చెప్తూ, మీరు అండగా ఉంటే ఇంకా మాకు ప్రోత్సాహం ఉంటుంది. కాబట్టి అందరూ మరి మడుపు పవిత్రను గెలిపించి బ్యాగ్, పర్స్, లేడీస్ పర్స్ గుర్తుకు, లేడీస్ పర్స్ గుర్తు సీరియల్ నంబర్ 5లో ఉన్న మడుపు పవిత్ర గారిని గెలిపించాలని కోరుతా ఉన్నా. నేను ఇదివరకు చెప్పినట్టు ఈ గ్రామం అభివృద్ధి ఎంత జరిగింది, ఎవరి కాలంలో జరిగింది అని మళ్ళొకసారి ప్రజలు పునరాలోచించమని కోరుతా ఉన్నాం. ఆ రోజు నిజంగా జగపతిరావు గారు
చనిపోయిండు. కానీ ఆ రోజు సర్పంచ్గా నేను ఉన్ననాడు ఒకటే రోజు 14 ట్రాన్స్ఫార్మర్ ఈ ఊర్లో ఫిట్ చేసినాం. 14 ట్రాన్స్ఫార్మర్. ఎన్ని చేసినాం. వెటర్నరీ హాస్పిటల్. గెలిచే సర్పంచ్ కూడా మేము అండగా ఉంటాం. తప్పక గ్రామ సమస్యల పరిష్కారానికి ఈ గ్రామస్తుడిగా నేను ప్రజలకు అండగా ఉంటా. ప్రజా సమస్యల కొరకు నిరంతరం వారి వెంటుండి పరిష్కారం చేస్తానన్నమాట మరొకసారి తెలియజేస్తూ, ఓటర్ మహాశయులు మానకొండూరు గ్రామస్తులందరికీ మరొకసారి మనవి చేస్తూ ఉన్నా. లేడీస్ పర్స్, మహిళలు పట్టుకునే మనీ పర్స్ లాంటి పర్సు 5వ సీరియల్ నంబర్ కోటేసి ముడుపు పవిత్రను గెలిపించాలని కోరుకుంటూ, మరో మాట, ఈ మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను, అలాగే మరి నియోజకవర్గంలో ఉన్న మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించాలనే మాట చెప్తూ, గెలిపిస్తే ఏం జరుగుతుందనే మాట కూడా చెప్పినా, ఎందుకు గెలిపించాలి, ఏమేమి సంక్షేమ పథకాలు ఉన్నాయన్న మాట చెప్తున్నా. ఎందుకంటే ప్రెస్ పరంగా నేను చెప్పదలుచుకునేదంటే కాంగ్రెస్ పార్టీ అందరికీ అనుకూలమైన పార్టీ, అందరికీ ఆమోదయోగ్యమైన పార్టీ, అందరి అవసరాలు తీర్చే పార్టీ అనేది భావించక ప్రతి ఓటర్కు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి అన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, మానకొండ నియోజకవర్గం